హాయ్ అండి. వేసవి కాలం వచ్చింది కదండి. ఇద్దండి ఈ పుచ్చకాయని బాగా మనం వాటర్లో వేస్తే కూల్ అయిపోద్దండి. తర్వాత కోసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. జ్యూస్ తాగినా బాగుంటుందండి. అంటే ఎండలకి చలవ చేస్తుందండి పుచ్చకాయ జ్యూస్ తాగితే. అంటే అంటే మహిళకి నేను మెసేజ్ పెడుతున్నానండి. ఏమండి, మనకి మామూలుగా ఏంటంటే ఇప్పుడు జనరేషన్లో ఏంటంటే మగవాళ్ళు జాబ్ చేస్తున్నారు, ఆడవాళ్ళు జాబ్ చేస్తున్నారు, ఇద్దరూ జాబ్ చేస్తున్నారు. అంటే భర్త మీద భార్య ఆధారపడకుండా ఆయన సాఫ్ట్వేర్ అయితే ఈమె సాఫ్ట్వేర్గా ఉంటుంది. అప్పుడు రోజుల్లో జనరేషన్లో అంటే సీతారాముని దాన్ని తీసుకుంటే ఆ జనరేషన్లో అంటే కొన్ని కోట్లకు అధిపతి ఎవరు? సీతాదేవి. ఆమె భూమిలోంచి పుట్టింది కదండి సీతామాత. ఆమె దొరికింది సీతామాత, భూదేవి కదా, భూదేవి బిడ్డ కదా ఆమె. అక్కడి నుంచి దొరికిన తర్వాత ఆయన తెచ్చుకొని సాక్కొని శ్రీరాముడికి ఇచ్చిన తర్వాత తన తల్లి అంటే పినతల్లి ఈ రాజ్యాన్ని నా భర్తుడికే ఇవ్వాలని కోరిన వల్ల రాముడు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. అరణ్యవాసంకి వెళ్ళిన తర్వాత సీతాదేవి నేను అరణ్యానికి రాను, నాకు ఈ ఆస్తే కావాలనుకుంటే అంటే రామాయణమే జరిగేది కాదు. అంటే అక్కడే ఉంటే సీతాదేవి ఆమె భర్తతో పాటు భర్తని అనుసరించి అరణ్యవాసం చేసింది కాబట్టి రామాయణం మొత్తం జరిగింది. అట్లాగే మనిషి ఈరోజు జనరేషన్లో అయితే డబ్బుకి జీవిస్తున్నారు. అప్పుడు జనరేషన్లో సీతాదేవి చూసుకుంటే ఆమెని ఆధారంగా చేసుకుంటే ఆమె డబ్బు కాసుపడలేదు సీతామాత. ఆమె ధనలక్ష్మి కదండి, ఆమె మహాలక్ష్మి అన్ని రూపాలు ఆమె. అందుకని ఆమె డబ్బుకి నాకు డబ్బే కావాలని కనుక్కోలే, నాకు భర్తే కావాలి, నీ దగ్గర ఆస్తి లేకపోయినా నేను అరణ్యంకి వచ్చి నేను కాపురం చేస్తానని చెప్పింది. పాపం కట్టుబట్టలు లేకపోయినా చెప్పులు లేకపోయినా అరణ్యంలో తిరిగి అక్కడే ఉండి పాపం మళ్ళీ అందరూ పాపం సీతాదేవి మీద లేనిపోని అన్నీ పెడితే అంటే ఇప్పుడు జనరేషన్లో వచ్చి ఎవరన్నా ఒక అమ్మాయిని తీసుకోపోతే లేపుకోపోయింది అంటారు. అప్పుడు జనరేషన్లో రావణాసుడు తీసుకోబోయాడు కాబట్టి ఆ మీద లేనిపోని అన్నీ వేసి అన్నీ చేసిన ఆమెను అరణ్యవాసంలో పెట్టిన ఆమె అరణ్యంలోనే బిడ్డలు కనేసి సీతాదేవి రాముడి దగ్గర కాపురం చేయలేదండి. ఎక్కడ చేసింది? లాస్ట్లో తన బిడ్డల్ని రాముడికి ఇచ్చేసి ఆమె భూమాతలోకి వెళ్ళిపోయింది. ఆమె నాకు అక్కడే స్థానం మంచిది అని చెప్పి. అంటే ఆమె చాలా మానవ జన్మ ఎత్తిన తర్వాత సీతాదేవి పడరాని పాట్లు పడిపోయింది అంటే అంటారు కదా సామెత, సీత కష్టాలు సీతయ్యే పీత కష్టాలు పీతయ్య అని. అట్లా అనమాట. ఆ విధంగా సీతాదేవి అన్ని మానవ జన్మ ఎత్తిన తర్వాత ఆమె మానవ జన్మాన్ని రాముడు సీతాదేవి కోరుకున్నారు. నాకు మానవ జన్మలో మనమి అంటే దేవతలుగా ఉన్నప్పుడు వాళ్ళని ఆ విధంగా అంటే కొన్ని ఇబ్బందులు వచ్చాయి, అన్ని తీరుస్తూ వచ్చాడు. అంటే ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు బోలాశంకరుడు అంటారు కదండి. ఆయనకి ఏమన్నా భక్తితో మార్గం చేస్తే ఆయన కోరికలన్నీ ఇచ్చేస్తాడు. మహావిష్ణువు అట్లా కాదు కదా, కొన్ని జన్మలు ఎత్తినా కొన్ని వేల సంవత్సరాలకు ఆయన పూజ చేస్తే కానీ ఆయన వరాలు ఇవ్వడు. ఈశ్వరుడు అట్ట కాదు, కోరుకున్న ఒక భక్తి మార్గాన్ని వెళ్ళిపోతే ఈశ్వరుడు వచ్చి వరాలన్నీ ఇచ్చేస్తాడు. అట్లాగే నేను కనక మహాలక్ష్మి గురించి కూడా దేనికి చెప్పాను అంటే మహాలక్ష్మి నరసింహస్వామి సింహాచలంకి వెళతా కనక మహాలక్ష్మిని అక్కడ ఉండమని చెప్పాడు. ఇప్పుడైనా నీ వ్రతం చేసినప్పుడు శివుడు ఆజ్ఞతో నువ్వు అక్కడ నిలబడు అని చెప్పాడు. గురువుతో శివుడిని ఎవరైతే కొలుస్తారో, గురువుని ఎవరైతే ఆరాధిస్తారో అక్కడ నీ స్థానం నిలబడి నప్పుడు ఎవరైతే భక్తి మార్గంలో నీకు పూజ చేస్తారో అప్పుడు మనం ఇద్దరం ప్రత్యక్షమై వాళ్ళ కోరికలు తీరుస్తామని చెప్పిన వాడు మహావిష్ణు అంటే నరసింహస్వామి. ఆమెకి నరసింహస్వామి లక్ష్మీదేవిని అక్కడ పెట్టాడు. ఇక్కడ విశాఖపట్నంలో లక్ష్మీ నరసింహస్వామిని ఇక్కడే ఉండు నువ్వు అంటే ఆ సముద్ర రాజ తనయ కదండి ఆమె మహాలక్ష్మి. అందుకని సముద్రం దగ్గరే ఆమె నుంచి ఆయన పోయి సింహాచలంలో నిలబడిపోయాడు. అంటే చెప్తున్నానండి ఇప్పుడు జనరేషన్లో ఏంటంటే ఫుడ్లు ఆర్డర్ పెట్టుకోవడం, ఇంట్లో చేసుకునేది ఏమి ఉండదు. ఫుడ్లు పోయి అంటే హోటల్కి పోయి తినేసేయడం అంటే సంపాదన అట్టు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు జనరేషన్ అంటే ఇందిరాగాంధీ కూడా ప్రధానమంత్రి అయిపోయింది. అంటే ఇప్పుడు అప్పట్లోని లేడీస్లు రాజ్యాన్ని ఏళ్ళని ఉన్నారు కదండి. ఇప్పుడు అట్లా కాదు కదా, మహిళలు కూడా జాబ్ చేస్తున్నారు.
మా అంటే మగవాళ్ళకి మనం తక్కువ కాదని మహిళలు చూపించేస్తున్నారు. అంటే మేము కూడా రాజ్యాలు ఏలగలము, అంటే ఇందిరాగాంధీ పాలసీలో మేము కూడా వెళ్ళిపోగలము అని అంటే మనస్తత్వానికి వచ్చేసారు ఇప్పుడున్న జనరేషన్ అనమాట. నీ కాడ డబ్బు ఉందా, నీ కాడ డబ్బు ఉంటే చెప్పు, లేదంటే లేదు. అంటే ఒక్కరు కూడా ఇప్పుడు అప్పుడున్న సీత అమ్మవారిని ఎవరిని ఆమెని ఫాలో కావటంలో ఎవరు. అంటే నీ కాడ డబ్బు ఉంటే నేనుంటా, డబ్బు లేకపోతే నేను వెళ్ళిపోతా. ఆమె కాడ లేని డబ్బు అండి. సీతామాత సాక్షాత్తు అమ్మవారు. ఆమె తలుచుకుంటే ఆమె కాడ లేని ధనమా? ఆమెకి ఏం అవసరం అండి? అరణ్యవాసంలో చేసి అరణ్యవాసంలో ఉండి అరణ్యవాసంలో పిల్లకాయల్ని పెట్టుకొని వాళ్ళని సాకి పెద్ద చేయాల్సిన అవసరమా అండి? చెప్తున్నానండి. నేను మాత్రం ఎక్కడైనా కానీ నాకు సీతారాముడు అంటే ఇష్టం అండి. నేను అంటే ఇప్పుడు శ్రీరాముడు కూడా ఈశ్వరుడికి పూజించిన వాడే. సీతాదేవి కూడా శ్రీరాముడు పూజించింది. సీతాదేవి శివుణ్ణి కూడా పూజించిందండి. రోజు ఆమె శివుడికి అభిషేకం చేసుకుంటుంది. అమ్మవారు పూజా భక్తురాలండి సీతాదేవి. ఆమె దుర్గామాతని పూజించింది సీతాదేవి. ఆ పూజ చేసిన దానివల్లే ఆమెకున్న ఇవన్నీ తొలిగి లాస్ట్లో భూమాత ఆమె తీసుకెళ్ళిపోతుంది. ఆమె తల్లి దగ్గరికి ఆమె చేరుకుంటుంది. అట్లా మనం భక్తి మార్గంలో నేను అంటే ఇదని కాదండి, ఒక ఆడపిల్లని మీరు అంటే ఏ ఆడపిల్ల అయినా మనం ఆడపిల్ల కాలి విషయంలో ప్రతి ఒక్క ఏలెత్తి చూపించాలంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఏదో ఒక ఎడ్యుకేషన్ ఉంటుందండి. ఆడపిల్ల జీవితాల్లో ఒకరు కానీ మనం ఏలెత్తి చూపిస్తే మనం వాళ్ళకి ఒక 3 ఏళ్ళు మన సాయి చూపిస్తే 1 ఏళ్ళు వాళ్ళ సాయి చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఫ్యామిలీలో అయినా ఒక ఫ్యామిలీలో వాళ్ళ ఉంటాయి గతానికి గత అంటారు కదా. అంటే వాళ్ళ జీవితాల్లో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, తెలియని లేవండి. ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది, ఉండకుండా ఉండదు. అంటే ఇప్పుడున్న ఆడపిల్లకాయల జనరేషన్లో చెప్తున్నానండి, ఆడపిల్లకాయల్ని విమర్శించొద్దు, వాళ్ళ జోలికి పోవద్దు, వాళ్ళని ఏడిపించొద్దు. నేను చెప్పేది ఇదేనండి. ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే వాళ్ళ కష్టాల మీద వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు ఏదో బతుకుతున్నారు, వాళ్ళు జాబులు చేసుకుంటున్నారు, వాళ్ళు పోయి తెస్తున్నాడు, మగవాళ్ళకి సమానంగానే ఉంటున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు చేసుకొని వాళ్ళకి చేతనైంది చదువుకొని, అంటే అప్పుడంటే స్కూలుకు పంపించేవాళ్ళు కాదు, ఇప్పుడంటే ఎంటెక్లు బీటెక్లు అన్నీ చదివిచ్చేస్తున్నారు. ఆడపిల్లకాయల్ని విదేశీలకు కూడా వెళ్ళిపోతున్నారు. అంటే మగవాడికి సమానంగానే అయిపోయిందండి కదండి ఇప్పుడు జనరేషన్. మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఏం డిఫరెన్స్ ఉందండి? ఇప్పుడు మగవాడు ఇడాకులు ఇస్తే ఆడపిల్ల కూడా ఇడాకులు ఇచ్చేస్తుంది. మగవాడే కదా ఇడాకులు ఇచ్చేది, ఆడపిల్ల కూడా నేను కూడా ఇడాకులు ఇచ్చేస్తాను. అంటే ఈ జనరేషన్ డబ్బు ఆ వంతన వాళ్ళ చేతుల్లో ఉండిపోయింది కాబట్టి. అప్పుడు ఆడపిల్లకి ధనం చేతుల్లో లేదు, ధనం చేతులు లేదు కాబట్టి మగవాడు అట్ట చెప్తే అటు చేసేవాళ్ళు. పాపం వాళ్ళు కొట్టినా తిట్టినా అక్కడే ఉండి కాపురం చేసుకునేవాళ్ళు. అంటే శ్రీరాముడు సీతాదేవి ఎట్లా నడిచిందో అట్లా నడుచుకునేవాళ్ళు పాపం. వాళ్ళకి జాబ్ చేసుకోవాలంటే అప్పుడు చదువులు లేవు కదా. ఇప్పుడైతే ఎంటెక్లు బీటెక్లు చదివిచ్చేసి ఒక 1 ఇయర్ పెళ్ళి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటాడు, 4వ సంవత్సరం ఇడాకులు ఇచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంటే జనరేషన్ అట్ట మారిపోయింది ఇప్పుడున్న జనరేషన్. అప్పుడైతే కొట్టినా తిట్టినా వాళ్ళ దగ్గరే ఇక్కడే ఉంటాము అంటే భర్త ఇల్లు చూపించిన ఆ భర్త మార్గంలోనే పోయేవాళ్ళు. ఇప్పుడు ఎవరు పోతున్నారండి భర్త మార్గంలో? పెళ్లి చేసి కాపురాలు పెట్టినా వాడు పోతున్నారా? అప్పుడు ప్రెగ్నెంట్లు అయినా కాపురం చేసుకునేవాడు, భర్త ఎక్కడుంటే అక్కడ కాపురం చేసుకొని అక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరండి వెళ్ళేది? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఇంట్లో వంట చేయమంటే వంటలు చేతగా ఉంటున్నారు, స్విగ్గీలో వాటిల్లో ఆర్డర్ పెట్టుకుంటున్నారు. మామను చూసే వాళ్ళు ఎవరన్నా ఉండారా చెప్పండి? అప్పటి రోజుల్లో మా అత్తని అమ్మని చూడకపోతే కొట్టేవాళ్ళు. వాస్తవం చెప్తున్నానండి. ఒక్క పూట అన్నం పెట్టకపోయినా కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఎవరండి? హోటల్లో నువ్వు సంపాదిస్తున్నావు నేను సంపాదిస్తాను, నువ్వు సంపాదించినట్టే నేను సంపాదిస్తున్నానని హోటల్లో ఫుడ్లు ఆర్డర్ పెడుతున్నారు. తల్లిదండ్రులు తీసుకుపోయి అనాథాశ్రమంలో వేసేస్తున్నారు. ఇప్పుడు ఆడపిల్లకాయల విషయాలకు వస్తే తల్లిదండ్రులు సంపాదించిన డబ్బు కోసం ఉంటున్నారా కానీ వాళ్ళు చూసే మార్గంలో ఎక్కడా ఉండటం లేదు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించినంత వరకు చూసుకుంటున్నారు. వాళ్ళకి ఏమైనా పెన్షన్ డబ్బులు వస్తే వాళ్ళు చూసుకోవడం చేసుకోవడం. ఇప్పుడు జనరేషన్లో కూడా ఏంటంటే బిడ్డలు సంపాదించిన డబ్బుతో విర్రవీగిపోతున్నారు. ఏంటి బిడ్డలు లేకపోయినా కానీ వాళ్ళకి డబ్బులు కానీ ఉంటే విర్రవీగి మాట్లాడుతున్నారు. అట్లా అయిపోయిందండి జనరేషను. మనకి ఏమండి బిడ్డలు ఉంటేనే మనకు సార్థకం. ఆ బిడ్డలు లేనప్పుడు డబ్బు దేనికండి?
డబ్బు ఇచ్చినా వేస్ట్. ఒక బిడ్డ లేనప్పుడు ఆ బిడ్డ డబ్బు వచ్చినా వేస్ట్ అండి, అది బూడిదలో పోసినట్టే కదా. ఒక బిడ్డ ఉంటేనే ఆ సంసారానికి విలువ మార్గం, అంతేకాని బిడ్డ లేనప్పుడు ఆ డబ్బు నెత్తిన పోసుకున్నా వేస్ట్ అండి. పులుముకోవాల్సిందే ఆ డబ్బుని, ఎంతున్నా, ఏ కోట్లకున్నా, ఎంత కోట్లు వచ్చినా కానీ. ఒక బిడ్డలు ఉంటేనే ఆనందం, సౌకర్యం, అంతేకాని ఇవన్నీ కాదు. డబ్బు లేదనేసి ఈరోజు జనరేషన్లో భార్య దగ్గర నీకాడ డబ్బు ఉందా, డబ్బు లేదు, నీకాడ ఆస్తి ఉందా అనే జనరేషన్ వచ్చిందే తప్ప, అందుకన్నా ఎవరు డబ్బు లేకపోతే తెల్లారే వెళ్ళిపోతున్నారు. ఎవరు భర్తల దగ్గర కాపురం చేయట్లా. నీకాడ డబ్బు లేదు, నువ్వు ఎందుకు, నాకు అవసరమా లేదనే జనరేషన్కి వచ్చేసింది ఇప్పుడు జనరేషన్. అదే అదే అప్పుడు పెద్దోళ్ళ కాలంలో అయితే వాళ్ళు ఇచ్చిన సంబంధాలు చూసుకొని చేసుకొని, వాళ్ళు ఇన్ని బాధలు పెట్టినా, వాళ్ళని కొట్టినా తిట్టినా వాళ్ళ దగ్గరే పడుండేవాళ్ళు. ఇప్పుడు ఆడపిల్లకాయలు అట్లా లేరండి, ఎదురు తిరిగిపోతున్నారు. మగపిల్లకాయలు చూస్తే ఎదురు తిరిగిపోతున్నారు. వాళ్ళకి నచ్చిన కులాన్ని పెళ్లి చేసేసుకుంటున్నారు. అప్పుడు మాకు ఆ ఇష్టం లేదు ఆ పెళ్ళి అని అంటే పెద్దలు చెప్పిన మార్గంలోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు, వాళ్ళకి నచ్చిందా, మాకు నచ్చిందా మేము చేసుకుంటున్నాం అనే జనరేషన్ అయిపోయింది ఇప్పుడు మార్గం. ఇది ఇప్పుడు జనరేషన్ మార్గంలో. ఇంకా రాబోయే కాలం ఎట్లుంటుందో, వచ్చే పిల్లకాయలు ఏమన్నా మాట వింటారో కూడా అర్థం కావట్లా. వచ్చే జనరేషన్ ఎట్టయిపోద్దో నాకు అసలు ఏది అర్థం కావట్లా. వచ్చేది ఉన్నది బీజేపీ మార్గంలో ఉన్నది, ఏదో కొంచెం మార్గం, అది సనాతన ధర్మం అంటున్నారు. ఆ సనాతన ధర్మం ఎంతవరకు చూపిస్తారో అర్థం కావట్లా. ఆ బీజేపీ ప్రభుత్వం కూడా ఏ విధంగా చూపిస్తుందో. సనాతన ధర్మం అంటే ఏంటండి? ఆడపిల్ల కట్టుబట్టలతో ఉండటం, జడలేసుకొని గుడికి పోవటం, పూలు పెట్టుకోవడం, అది మన సంప్రదాయం. ఆడపిల్ల చేతి నిండా గాజులు వేసుకోవడం, బొట్టు పెట్టుకోవడం, కాళ్ళకు పసుపు రాసుకోవడం, అదండి హిందూ సనాతన ధర్మం అంటే. అంతేకాని జుట్టులు ఇరబూసుకొని క్లిప్పులు పెట్టేసుకొని కాళ్ళకు పసుపు లేకుండా, పురాణంలో పెద్దోళ్ళు చెప్పింది ఏంటంటే, ఒక గుడికి వెళ్ళాలంటే ఒక పట్టుపావడ కట్టుకొని, తలలో పూలు పెట్టుకొని, గాజులు వేసుకొని వెళ్ళేవాళ్ళు. కానీ పెద్దలు ఎదురిచ్చారు, పెద్దలు ఇచ్చేశారు, మీరు కూడా మాట్లాడాలా అని చెప్పే జనరేషన్ కూడా చాలామంది ఏళ్ళెత్తి చూపించే వాళ్ళు ఉంటారు. కానీ చెప్తున్నానండి, ఇప్పుడు జరగబోయే జనరేషన్కి, అంటే ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటంటే, భర్త చూసుకోలేకపోయినా మీరేమన్నా పుట్టింట్లో నుంచి ఆస్తి తెచ్చారా, మీకు ఆస్తి ఉందా, మీరు ఆస్తి తీసుకొచ్చారా, మిమ్మల్ని మేము బాగా చూసుకోవడానికి అనే జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్లో మారిపోయింది. అట్లా మారిపోయిన తర్వాత ఆడపిల్లకాయలు అన్యాయం అయిపోతున్నారు. ఏంది, డబ్బు ఉన్న వాళ్ళంతా బాగున్నారు, జాబులు చేసుకునే వాళ్ళంతా బాగున్నారు. జాబ్ చేసుకోలేని పరిస్థితి, పాపం వాళ్ళు చదివించుకోకుండా ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు చదివించుకోరు తల్లిదండ్రులు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆడపిల్ల అంటే ఇదైపోవాల్సిందేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.